పోతన భాగవతం త్రివిక్రముని యొక్క రూపం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ సమయంలో జగములెల్ల దాటి చనిన త్రివిక్రము చరణ నకర చంద్ర చంద్రికలను పొనుముపడి సత్యమున బ్రహ్మ తేజంబు దివస కరుణి రుచుల దివియబోలే. అన్ని లోకాలను దాటిపోయిన త్రివిక్రముని కాలి గోళ్ల కాంతికి సత్యలోకములోని బ్రహ్మ తేజస్సు సూర్యుని ముందు దివిటి వలె వెలవెలబోయింది అని ఈ పద్య భావం. భవబంధముల బాసి బ్రహ్మలోకంభున కాపురంబులు చేయు కనులు రాజు తామరీత్యాదులు శాసనందాదులు నా దివ్య యోగీంద్రుల జటనిపుడు మూర్తిమంతంబులై మ్రోయి పురాణ తర్కాంనాయ నియమేతిహాస ధర్మ సంహితాదులు కురు జ్ఞానాగ్ని నిగ్ధ కర్ములై మలయును గలుగునట్టి వారలెల్లా జొచ్చి వచ్చి సర్వాదిపు నంగ్రి చూచి మొక్కి తదిక భక్తి తమ మనంబులందు తలచు నిదానంబు కంటి మనుచు నేడు మంటి మనుచు సంసార బంధాలను పెంచుకొని మోక్షాన్ని పొందే బ్రహ్మలోకములో నివాసం చేస్తున్న మహారాజులు మరీచి మొదలైన వారు సనందుడు మొదలైన దేవర్షులు అక్కడ ఎప్పుడూ ఆకారం ధరించి మారుమ్రోగుతుండే పురాణాలు, తర్కశాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, ధర్మము మహాజ్ఞానులైన పుణ్యాత్ములు మొదలగు అస్త్రములు మున్నగువారు అందరూ ఆ సర్వ నియంత అయిన మహావిష్ణువు పాదాన్ని దర్శించారు. ఆ పాదానికి మిక్కిలి భక్తితో మ్రొక్కారు. మనస్సులలో మేము భావిస్తున్న పెన్నిది కనిపించింది, ఈనాడు మేము ధన్యులమయ్యాము అనుకున్నారు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.